రంగారెడ్డి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ రహదారి సర్వేను రైతులు అడ్డుకున్నారు. నోటీస్ ఇవ్వకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా ఎందుకొస్తున్నారని అధికారులను అన్నదాతలు నిలదీశారు. ఆమనగల్ మున్సిపల్ పరిధిలోని సాకిబండ తండాకు పోలీస్ బలగాలతో రెండోసారి సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూముల జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గిరిజనులు పేదల భూములను టార్గెట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. గిరిజనులు అంటే గతంలో అడవుల్లో నివసించేవారు, చెట్టు చేమ కొండ కోనలో నివసించేవారు. కానీ ప్రస్తుతం ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతిలో వచ్చేసి వాళ్ళు ఈ మధ్య కాలంలో పచ్చని పంటలు పండించుకుంటూ తర్వాత పాడి పరిశ్రమ మీద కూడా ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళపైన ఒక గుదిబండగా ఈ త్రిబుల్-ఆర్ రోడ్ సిటీ పేరిట గ్రీన్ ల్యాండ్ సర్వే చేస్తున్నటువంటి వాళ్ళ పొలాల గుండా ఇక్కడ చేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా గ్రీన్ సర్వేకి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే 330 ఫీట్ల రోడ్డు ఇక్కడ ఇటు నుంచి వస్తుందని చెప్పేసి కూడా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గిరిజనులు ముక్తం కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. మాకు ఎట్టి పరిస్థితులు ఇక్కడ సర్వే చేయొద్దు, మా భూములు ఇవ్వమని చెప్పేసి. ఇదే అంశం పైన ఇక్కడ సాకిబండ తండాకు సంబంధించినటువంటి గిరిజన మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏంటి ఇబ్బంది? ఇప్పుడు మీకు దాదాపు ఇక్కడ పెద్ద రోడ్డు వస్తున్నట్టుంది, మీ భూమి ఎంత పోతుంది? నీ పేరేం పేరు? 2 ఎకరాలు పోతుంది సార్ మా భూమి పోతుంది. షెడ్ ఏమో 6 లక్షలు పెట్టి షెడ్ పెట్టినాం. ఆవుల షెడ్డు 20 ఆవులు తెచ్చినాం. ఆ ఆవులకి మేతలు లేవు, ఏం లేవు. ఆ భూమి మొత్తం తోసుకోబోతుర్రు. మళ్ళీ మేము ఎట్లా సావాలి? మాకన్నా ఏమన్నా న్యాయం చేయండి, మందన్నా తెచ్చి ఇవ్వమని చెప్పండి. పైననే బతుకుతున్నాం మేము. రేవంత్ అన్న మొత్తం దౌర్జన్యంగా తీసుకువెళ్తుండు. మళ్ళీ మేము ఎట్లా సావాలి? 3-4 పిల్లలు, నాకు ఆడపిల్లలు. ఆ రోడ్ మాత్రం వేయనియం. మేము చచ్చిపోతాం కానీ రోడ్ మాత్రం వేయనియం. ఏం పేరు నీ పేరు? నా పేరు చప్పలి. మాది 3 ఎకరాలు సార్. మాకు రోడ్ ఏం వద్దు సార్, రోడ్ ఏం వద్దు. ఎట్లా బతకాలి మేము? మా చిన్న చిన్న పిల్లలు, అన్ని పిల్లలు జల్లలు దూనిన కరిగట్టి పల్లము అది తుక్కం వేసిన అన్నీ కొలుచుకోపోయినారు. మాకు రోడ్ ఏం వద్దు. మా దేశంకి ఎప్పటి రోడ్ లేవు, ఏం వద్దు. మేము ఎట్లా బతుకుతున్నాం అట్లే బతుకుతాం కానీ మాకు రోడ్ అవసరం లేదు, వద్దు. మొన్న భూమి పోగొట్టుకొని రోడ్ మీదకి వెళ్ళి మేము ఆట ఆడుకుంటా ఉండాలినా? ఆడుకో ఉండాలి. ఎవరు పెడతారు? ఆడుకుంటే రోడ్ పెడతారా? ఒకనాడు పెడతారు, వెనక సరి కొడతారు. మాకు రోడ్ అవసరం లేదు, వద్దు. మాకు రోడ్ వద్దు, భూమి ఇవ్వం. నా పేరు సరోజ. ఎకరా పొలం ఉన్నది, ఎకరా పొలం పోతుంది. నా 3 పిల్లలు ఉన్నారు. ఎట్లా బతకాలి? ఎన్ని రోజులైనా కష్టమే తప్పలేదు. ఆ ఉన్న పొలం దొంగతనంగా తీసుకుపోతే మన బతుకుదేంది? మన భవిష్యత్ ఏంది? పిల్లలకు బతికే తెరలేదు. ఇప్పుడు ఉన్నది పోతుంది. ఎన్ని రోజులని కష్టపడి మనం సంపాదిస్తామా? ఉన్నదే పోతుంది. ఇప్పుడు దొంగలు వచ్చినట్టు వచ్చి ఎత్తుకపోతున్నారు. ఎన్ని రోజులు ఏంది? ఇప్పుడు రోడ్ ఎట్లా వస్తుంది? ఇక్కడ గుట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి రోడ్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు రోడ్ ఎట్లా వస్తుంది? పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఉన్నదే ఎకరా తీసుకుపోతే మేము ఎట్లా చేయాలి? ఆ రోడ్ వద్దు. మా అందరికి ఫ్యామిలీకి మందు డబ్బా తెచ్చి ఇవ్వమను, చచ్చిపోతాం సార్. చెప్పమ్మా, నీకు ఎంత భూమి ఉంది, ఎంత పోతుందని చెప్తారు? 3 ఎకరాలు ఉన్నాయి సార్. 3 ఎకరాల భూమి మొత్తం పోతుంది. మా 4 బిడ్డలు, ఒక్కటే కొడుకు. ఉన్న భూమి మొత్తం పోతుంది. మేము ఇయ్యం, ఆ భూమి ఇయ్యం. భూమి అంటే ఇయ్యం. మాకు రోడ్ వద్దే వద్దు. కావాలంటే దగ్గరనే ఉంది ఆ రోడ్ పూజ. నా 3 కొడుకులు సార్, నాకు ఇంత బతుకోనికి లేవు. నేను 5-6 లక్షలు పెట్టి మొన్ననే పేరు చేపించిన. అది వద్దే వద్దు. మాకు రోడే అసలే వద్దు సార్. మాకు ఏం మాకు సమాధానం లేవు. ఆ రోడ్ నుంచి మాకు సమాధానమే లేవు. మాకు 3 కొడుకులు ఉన్నాయి. 3 కొడుకులు పట్నం పోయి 10 లక్షలు పోయి అప్పు తెరచుకొని బిడ్డ పెళ్లి చేసి వచ్చినా సార్. నాకు రోడ్డు అవసరం లేవు. రేవంత్ వచ్చి ఏం న్యాయం చేసిండు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది. కేసీఆర్ రావాలి, రేవంత్ వెళ్ళిపోవాలి. అవసరం లేదు మాకు. రేవంత్ వద్దు, ఈ రోడ్ వద్దు. మాకు మా భూములే మాకు కావాలి. మా భూములు ఉంటేనే మేము బతుకుతాం. మా భూములు లేకపోతే మేము అసలు బతకం. 3-4 పిల్లలు. రేపు వాళ్ళ ఫ్యూచర్ ఏంది? మా ఫ్యూచర్కి వీళ్ళ మొత్తం దోసుకోబోతుండు. మా షెడ్ పెద్ద షెడ్, ఆ షెడ్ మొత్తం సగంలో కూలగొడుతుర్రు. అదెందుకు? అవసరమా? ఈ రోడ్ తీయడం అవసరమా? అవసరం లేదు మాకు రోడ్డు. త్రిబుల్-ఆర్ రోడ్ పడుతుంది కదా. త్రిబుల్-ఆర్ రోడ్ ఏమో పెద్దగా చేయమని చెప్పు. అక్కడనే మా చెలకలకి వెళ్ళి రోడ్ తీయేది అవసరమే లేదు. మహిళలంతా కూడా గిరిజన మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్నాలైనా ఇస్తాం కానీ భూమి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు. ఇప్పుడిప్పుడే మేము అంటే పచ్చగా పంటలు పండించుకొని పాల మీద ఆధారపడి బతుకుతున్నాం. కానీ ఉద్దేశపూర్వకంగానే గిరిజనులను టార్గెట్ చేస్తూ ఇక్కడ భూములు రోడ్ల కోసం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని, అది కూడా దాదాపు సన్నకారు రైతులు వీళ్ళంతా కూడా 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులది మొత్తం భూమి పోతే మా బ్రతుకు తెరివేంది, మా పిల్లల పరిస్థితి ఏంటి, మా జీవనోపాధి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ఇక్కడ భూమి సర్వే చేసినా మా భూమిలోకి అనుమతి లేకుండా వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా గిరిజన మహిళలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, రంగారెడ్డి జిల్లా సాగిబండ తండా నుంచి.